సుఖం అనేటటువంటిది లోపల నుంచి రావాల్సింది, లోపల ఏముందో తెలియాలి. అది ఎంతవరకు మన తర్కానికి నిలబడుతుంది అనేది కూడా తెలియాలి. ఇప్పుడు కేవలం శాస్త్రం చదివే తర్కానికి విరుద్ధంగా ఉంటే కష్టం కదా. అంచేత రెండూ ఉండాలి. దానికి తార్కికత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, రెండూ ఉండాలి. ఇది ఆవేళ మనకి భగవంతుడు చెప్పాడు అర్జునుడి విషయంలో. లోపలికి సంబంధించిన జ్ఞానం కలగనిదే బయట ఎన్ని చేసినా వ్యర్థము. ఇవి తాత్కాలిక ఉద్రేకాన్ని కలిగించేవి. యూనివర్సిటీస్ లాంటి చోట్ల, కాలేజెస్ లాంటి చోట్ల, స్కూల్స్ లాంటి చోట్ల స్టూడెంట్స్ సెన్సిటివ్ అయిపోయి ఎందుకు ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నాయి? బికాజ్ వాళ్ళకి లోపల ఉండేటటువంటి తత్వానికి సంబంధించినటువంటి అవగాహన అనేది శూన్యం, ఏమీ లేదు. బయట ఉండేటువంటి నేను ఏ చదువు ఎంత సంపాదిస్తే అంతే. ఇదివరకు రోజుల్లో మా చిన్నప్పుడు 60 మార్కులు దాటి ఎవరికైనా వచ్చాయంటే వాడిని సమాజం అంతా పూజించేది. 60 మార్కులు దాటితే 60 మార్కులు దాటాయి, వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటే వాడిని చూస్తే అసలు మిగతా వాళ్ళంతా శిరస్సు నుంచి నమస్కరించి అంత ఉండేది. చాలా హైలీ ఇంటలెక్చువల్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు 99.98 వచ్చినా వాడు పక్కవాడికి 99.99 వస్తున్నాయి కనుక వాడికంటే నాకు 0.01 తప్పింది కనుక నేను బతకడం వేస్ట్ అనుకుంటున్నాను. అంటే మార్కుల లక్ష్యం అయింది, మార్కుల ద్వారా వచ్చేటటువంటి గొప్పతనం ఎక్కువైంది, తద్వారా వచ్చేటటువంటి నౌకరీ, పైసలు, ఇవి దృష్టి మనిషికి ఏర్పడింది. ఇవి సాధనాలనే విషయం పోయింది, ఇవే సాధ్యాలు అనుకుంటున్నారు.